తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే శాస్త్రాలు, ఉపనిషత్తులు, గరుడ పురాణం, భగవద్గీత వీటన్నిటి ప్రకారం ఆత్మ ప్రయాణం అనేది ఏ విధంగా ఉంటుందనేది మా ప్రేక్షకుల కోసం వివరిస్తారు. మన ప్రపంచం పుట్టక ముందే పుట్టింది గరుడ పురాణం. ఇప్పుడున్నటువంటి గరుడ పురాణం కాదండి. గరుడ పురాణం అంటే ఇంత ఎత్తున ఉంటుంది. అది మా దగ్గర ఉంది. ఇప్పుడున్నటువంటి గరుడ పురాణం మనకి బుక్కుల్లోనూ నెట్లోనూ దొరికేటువంటి గరుడ పురాణం అనేది ఇదంతా రాచింది. ఇప్పుడు ఇది కాదు గరుడ పురాణం. గరుడ పురాణంలో చాలా వేదాలు చెప్పున్నారు. ఇప్పుడు మనకున్నటువంటి సమవేదం, సారువేదం ఏవైతే ఉన్నాయో, ఎదుర్వేదం ఏదైతే ఉందో, ఈ 4 వేదాలు కూడా సారాంశం ఎక్కడైతే ఉందో గరుడ పురాణంలో మొదలవుతుంది అనమాట. ఈ గరుడ పురాణంలో ఈగల గురించి చాలా బాగా చెప్పున్నారనమాట. అయితే అలానే ఈ గరుడ పురాణంలో కొన్ని ఉంటాయి. దాంట్లో ఆత్మ ప్రయాణం అనేది ఒకటి ఉంటుంది. అసలు ఆత్మలు ఎలా మొదలవుతాయి, ఆత్మ ప్రయాణం ఏంటి అనేది. ఆత్మ అనేది మనకు అనుకుంటాం కదా, చాలా పెద్దగా ఉంటాయి. మనం రామ్ గోపాల్ వర్మ కానీ ఇప్పుడైతే చాలామంది తీస్తున్నారు. ఇంట్లో వచ్చి మూల కూర్చోవడం, మీద పట్టడం, తెల్లగా ఉండడం, అదే కదా ఆత్మలు అంటే. మనకు తెలిసిన ఆత్మలు అవేనా? అట్లా ఉంటాయి. సినిమాలో చూసిన ఆత్మలు ఉంటాయి. ఆత్మ అంటే ఇంతే ఉంటుందండి. మనకి గోరులో మట్టి ఉంటుంది కదా, ఈ గోరు ఎంత ఉందండి? ఇంతే ఉంటుంది ఆత్మ. దాని సారం మనిషి రూపము ఇట్లా ఇదంతా ఏముండదు. ఇదంతా ఇమాజినరీ పిల్లి రూపంగా ఉంటుంది, ఎలిక రూపంలో ఉంటుంది. ఆత్మ అనేది ఇంతే ఉంటుంది. కొన్ని ఆత్మలు ఉంటాయి, చాలా పెద్దగా అవుతాయి. అది మనం భావించుకునే దాన్ని బట్టి అవుతూ ఉంటాయి. మన నీడని, మన షాడోని దాటి వెళ్తూ ఉంటాయి. వాటికి పవర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క తరుణంలో అమావాస్య రోజు ఉంది, ఆదివారం ఉంది, మంగళవారం ఉంది, కూర నక్షత్రం ఉంది, ఆ రోజున అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం ఉంది అంటే ఆ రోజు వాటికి ఉద్భవించేటువంటి పవర్స్ వస్తాయి. ఒక్కొక్క సమయంలో పవర్స్ రాగానే ఆత్మ ఉండేది అందరూ అనుకుంటారు 12కి టైం అనుకుంటారు. కాదు, 1:30 నుంచి 2:30 వరకు ఈ గంట సమయంలో మాత్రమే ఆత్మలు జర్నీ చేస్తూ ఉంటాయి. నైట్ మనకి మన భారతదేశ వస్తమాన ప్రకారంగా మిడ్ నైట్ 1:30 నుంచి లేదా 1 గంట నుంచి 2:30 వరకు. 2:30 తర్వాత బ్రాహ్మీ ముహూర్తం, దేవుళ్ళు వస్తారు. అప్పుడు సాధువులు, గురువులు 3 తర్వాత 2:30 తర్వాత అది ఏకుంజాన్ అయిపోద్ది మనకి. ఇంకా అప్పుడు ఇంకా సాధువులు, సన్యాసులు, యోగులు, యోగ్యులు వాళ్ళు వస్తారన్నమాట. 2:30 వరకు ఆత్మలు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆత్మలు ముందు ప్రయాణం చేసి స్నానం ఆచరించిన తర్వాత దేవుళ్ళు వస్తారు స్నానం చేయడానికి. ఇది జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈ ఆత్మ ప్రయాణం ఉంటుంది. మరణించిన తర్వాత మరణం ఎలా చెందారో చూసుకోవాలి. సూసైడ్ చేసుకున్నారా, యాక్సిడెంట్లో ఏమైనా జరిగిందా, లేదా ఆరోగ్యం బాలేక మరణించున్నారా, లేకపోతే ఇంకేదన్నా కావాలని హఠాత్తుగా మరణించున్నారా, లేదా కాలం వచ్చి చనిపోయారా అని మనం గ్రహించుకోవాలి. ఈ ఆత్మల్ని మనము వాటిని చేసుకోవాలంటే, ఇప్పుడు మొన్న ఇటీవల కాలంలో ఒక వైరస్ వచ్చింది. చాలామంది ముచ్చివాత పడి ఉన్నారు. ఒక బస్సులోనో ఫ్లైట్లోనో వెళ్ళిపోతూ ఉంటారు. ఆటోమేటిక్గా అది వాళ్ళు ఇదైపోతారు. ఉగ్రవాదులు బాంబులు ఇస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అవన్నీ కూడా హఠాత్ మరణం అంటారు. మనకు తెలియకుండా జరిగిపెట్టి మరణాలు కాదు, గండాలు. ఆ గండాలు తప్పించుకుంటే మరణం ఉండదు. లేకపోతే ఆ గండం అలానే ఉందంటే మరణం కింద వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటి మరణాలకి చెందినప్పుడు ఆత్మలు అయిపోతాయి. ఆ ఆత్మలు మామూలుగా జీవాత్మ, పాపాత్మ, కిర్మాత్మ అని 3 ఉంటాయి అన్నమాట. 3 ఆత్మలు మరణించగానే వెళ్ళిపోయేది ఒక ఆత్మ వెళ్ళిపోయి లెక్కలు చూసుకుంటుంది. అక్కడ చిత్తగుప్త దగ్గర లెక్కలు చూసుకుంటుంటుంది. అలాంటి జీవాత్మ ఉంటుంది. మన జీవుల ప్రకారం అంటే మనం చుట్టూతోనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే మీ వెనక ఒక శక్తి ఉంది. సో ఇక్కడ ఏంది మనకు కనపడదు. మానవ జీవాలకి ఏంటంటే చర్మం ఉన్నంత వరకు కొన్ని కనపడవు మనకి. కొన్ని శక్తులు నేర్చుకుని లేకపోతే విద్య తీసుకున్న వారికి అయితే కొన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆత్మలు చాలా పవిత్రంగా ఉంటాయి అన్నమాట. కొన్ని రకాలు కొంతమంది గురువులకి, ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి, మేము ఆత్మనే తీసుకుంటాం. మేము పరి, జిన్ను ఇలాంటివి తీసుకుని వాటి వల్ల మేము పనులు చేపిస్తాం, మంచి పనులు చేపిస్తాం. ఇవి కూడా ఆత్మలే. కాకపోతే ఏంటంటే మేము ఎట్లా చేపిస్తాం, మేము చెప్పినట్టు వినేలాగా వాటి యొక్క సాధన ఉంటుంది. సాధన చేసుకొని మంచి పనులు చేయించేలాగా చేపిస్తూ ఉంటాము. కొన్ని రకాల ఆత్మలు ఉంటాయి, అవి కొరి దెయ్యాలంటారు. కొరి దెయ్యాలు అలా ఆత్మలు ఉంటాయి. అవి ఎందుకు వస్తాయి అంటే యాక్సిడెంట్లు అవటం, చనిపోవటం, వాటికి ఆ తర్పణం చేయకపోవటం, వాళ్ళకి తరపున ఎవరు లేకపోవటం, అనాథాలు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కొరివీళ్ళు దెయ్యాలు అయిపోతారు అన్నమాట. కోరికలు ఉన్న వారందరూ కూడా అవి జీవాత్మలు అయిపోతాయి. అవి ఇక్కడే ఉండిపోతాయి, పైకి వెళ్ళవు. ఇవి వాళ్ళు ఎట్లా వెళ్ళాలి అంటే ఎవరిని పట్టడం కానీ, ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టడం కానీ చేస్తూ ఉంటాయి. అలా ప్రయాణం చేసి 3.5 సంవత్సరాల పాటు మన భారతదేశ వ్యవస్థానం ప్రకారంగా 36 మాసాలు భూమి మీదే ఉంటాయి ఆత్మలు. ఆత్మలు భూమి మీద ఉండి ఎవరైనా బాడీలో దూరిని అనుకోండి, ఆ దూరిన తర్వాత ఇంక వాళ్ళని తీసుకెళ్ళిపోతే తప్పితే ఆ ఆత్మలు వెళ్ళవు. ఇక నా బోటోల దగ్గరికి గురువు దగ్గరికి వెళ్తే
అప్పుడు వాటి నుంచి బయట తొలగించేసి ఆ బాడీలోంచి ఆత్మ తీసేసి ఆ ఆత్మకి ప్రయాణం చేసేదానికి ఉంటుంది. అలాంటి వాటికైతే కనుక ఏది కొరువులు పట్టినాయి, ఆత్మలు పట్టినాయి, దెయ్యాలు పట్టినాయి, భూతాలు పట్టినాయి అంటారు కదా, వాటికైతే. మామూలుగా ఆత్మలు అయితే కనుక సాదాసీదగా చనిపోయేసి వారికి తర్పణ వదిలితే కనుక ఆత్మ జీవనం అనేది 1 ఇయర్ పడుతుంది. మనకి 365 రోజులు పడుతుంది. 365 రోజులు జర్నీ పడుతుంది వాటికిను. ఇక్కడ ఉండి భూమి మీద అన్ని రకాలు చూసుకోండి, కోరికలు తీర్చుకోవాలి వాటిని. ఆ కోరికలు ఇక్కడ పెద్దవారు ఉంటారు కదా, ఇక్కడ ఉన్నవారు, వారి తర్వాత కాలంలో ఉన్నవారు అందరూ కూడా వారికి ఏదైతే చేస్తూ నేను చేయలేకపోయానే, నేను చనిపోయాను, ఇంక నా వల్ల కాదన్నప్పుడు వాళ్ళలో చేసేసి ఆ సంకల్పం అంతా పూర్తి చేసుకుని 1 ఇయర్ జర్నీ చేస్తూ ఉంటాయి. అప్పుడే మనము ఏదైనా పుణ్య నదుల్లోనూ పుణ్యస్థానాల్లోనూ మనం తర్పణం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ వంశస్థులు ఎవరైతే ఉన్నారో తర్పణం అనేది ఎవరో ఒకరు ఇవ్వడం ద్వారా ఆత్మ సంతృప్తితో పైకి చెందేసి అప్పుడు మళ్ళీ వాళ్ళకి జన్మ అనేది ఉంటుంది. ఆ లోపు జన్మించారంటే మాత్రం వాళ్ళకి బాలదిష్ట రోగాలను ఉంటాయి. 1 ఇయర్ లోపున ఎవరైనా ప్రెగ్నెన్సీ అయ్యేసి, ఇప్పుడు ఇంట్లో ఎవరైనా కాలం చేస్తున్నారు, 1 ఇయర్ లోపున వాళ్ళ చుట్టాలు కానీ బంధుమిత్రులు ఎవరైనా ప్రెగ్నెన్సీ అయ్యేసి మళ్ళీ మగపిల్లలు పుడితే కనుక వారికి జీవలో మనకి బాలారిష్ట రోగాలు అంటారు. ఆ బాలిష్ట రోగాలు వచ్చి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనమాట. అందుకనే 1 ఇయర్ తర్వాత పుట్టే పిల్లలకి మాత్రమే ఆ పేర్లు పెట్టుకోవాలి. 365 రోజులు మాత్రం పెళ్లి చేసుకోకూడదు, ఆ పేర్లు పెట్టుకోకూడదు. ఆ జీవాత్మ మనకి అందుకోసమే దాన్ని ఏమంటారంటే మనకి కీడు అంటారు. ఆ సంవత్సరం పాటు కీడు అంటారు. ఆ కీడుని మనము కీడుగానే చూసుకోవాలి. దేవాలయాలకు వెళ్ళొచ్చు అంతే, కీడుని అంటే అంతే. మనకి ఆ ఆత్మ పైకి వెళ్ళాలంటే 360 రోజుల తర్వాత మనం వదిలేది సంవత్సరికం అంటారు. ఆ సంవత్సరికం అయిపోయిన తర్వాతనే ఆత్మలు వెళ్ళిపోతుంటాయి. అంటే ఈ సంవత్సరం పాటు కూడా జర్నీ అనేది ఆత్మలు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. గురుగారు, చాలా మంది పాపకార్యాలు కొందరు చేస్తూ దానాలు, ధర్మాలు, పూజలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి దేవుణ్ణి మోసం చేయడం సాధ్యమా? ఎందుకంటే వాళ్ళు ఈ పాపకార్యాలు చేస్తూ ఉండి వారికి మోక్షం కావాలనో లేదంటే ఇంకా మంచి జరగాలనో చేస్తూ ఉంటారు. అసలు ధర్మం లేకుండా చేసే పూజలకు విలువ ఉంటుందా? ధర్మం అంటే ఏమిటి? ఒకరికి హాని చేయకపోవడం, ఒకరికి మంచి చేయడం ధర్మం. కోర్టులో శిక్ష వేస్తారు, ధర్మమా? పోలీసులు కొడతారు, ధర్మమా? మరి తప్పు చేసినప్పుడు అది ధర్మమే కదా. మరి వాళ్ళు తప్పు చేసినట్టే కదా, ఎదుటి వ్యక్తిని కొట్టడం అనేది తప్పే కదా. ఇక్కడ అంటే తప్పు మనం చేసిన వ్యక్తిని శిక్షించడం అవుతుంది. ఏం తప్పు చేయకుండా శిక్షించడానికి వాళ్ళు ఎవరు? దేవుడు ఉన్నాడు కదా. మరి ఇప్పుడు మీరు అడిగింది క్వశ్చన్ ఏంటంటే, పాపకార్యాలు చేసిన వారు పూజలు చేస్తారు, మరి పుణ్య ఫలితం వస్తుందా? మరి ఒక మానవుడు పాపకార్యాలు చేశాడంటే మరొక మానవుడు వాడిని కొట్టారు అంటే మరి ఇతను పాపకార్యాలు చేసినట్టే కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం మన కలియుగంలో భగవంతుడు శిక్షించే ఆప్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ధర్మం అనేది, నీతి అనేది, నియమం అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. మనం ఆలోచించుకోవాలి. అది మనం చేసే తప్ప కరెక్టా అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకటి పాపం అనిపిస్తుంది, ఒకరికి ఇప్పుడు సపోజ్ అండి, ఒక మేకనో కోడినో కోసి తింటారు. డాక్టర్ ఏం చెప్తారంటే ఇది తినడం వల్ల మీకు ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్తారు. పనసపండు తిన్నా కూడా అదే ఇమ్యూనిటీ వస్తుంది, తోటకూర తిన్నా కూడా అదే ఇమ్యూనిటీ వస్తుంది, ఏబీసీ జ్యూస్ తాగినా కూడా అదే ఇమ్యూనిటీ వస్తుంది. కానీ మీరు మేకని కోడిని ఎందుకు తింటున్నారు? ఒక మేకని కోడిని కోస్తే పాపమే కదా. మరి ఎక్కడ కోస్తున్నారు? దేవుడి పేరు చెప్పే మొక్క కోస్తున్నారు. కూడా ప్రాణమే కదా అని అడుగుతున్నారు వాళ్ళు. మొక్క ప్రాణం ఏం అనేది చెప్తారు? వేరండి. ఇప్పుడు మొక్క అనేది దేవుడు సృష్టించేసి మీరు దీన్ని తినడానికి అర్హులు అంటారు. ఇప్పుడు మనతో పాటు జీవించి గాలి పీల్చుకొని చేసేటువంటి మూగ జీవుల్ని హింసించడం, అమ్మవార్లతో స్వామివార్ల పేరు చెప్పేసి హింసించేసి మనం తింటూ ఉన్నాము. అది పాపకార్యమా పుణ్యకార్యమా? నేను పాపమనే చెప్తాను, కానీ ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కదా, మొక్కలు కూడా ప్రాణమే కదా అని చెప్పి. లేదండి, అక్కడ వాళ్ళ కోసం ఏంటంటే అడుగుతున్నాను. మొక్కలు అనేది మనకి జీవన శైలి కొనసాగించి మనం వాటి ద్వారా శ్వాసగాని పీల్చుకొని వాటి ద్వారా మనము జీవన శైలి కొనసాగిస్తూ వాటిని భుజించేదానికి మొక్కలను మనం సృష్టించుకున్నాము. కానీ మేకలను దాన్ని సృష్టించలేదు మనం. మేకల ద్వారా ఆ ఎరువు పంట పండించుకొని మనం తినడానికి. మనిషికి ఆహారానికి అయితే దేవుడు ఇవ్వలేదు. అవి మన జీవనం అది. ఇప్పుడు ఈ మంచి కొన్ని దేశాల్లో అయితే, కొరియా లాంటి దేశాల్లో మనిషి మాంసం కూడా అమ్ముతున్నారంట, దరిద్రం. మరి సరిపోవట్లేదు, జంతువు టేస్ట్ అయిపోయింది. మరి కొత్త రకంగా వాళ్ళు ట్రై చేయాలి కదా. పుళ్ళు, సింహాలు, పాములు అన్నీ అయిపోయినాయి. ఇక మనిషి ఒకటి మరి మిగిలి ఉంది కాబట్టి అవి కూడా అమ్మేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మీరు ఎప్పుడైనా పాపకార్యాలు పుణ్యకార్యాలు అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు పాపకార్యాలు దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఏదో ఒక ₹1,00,00,000 దానం వేయగానే అయిపోతుంది అంటారు. ఇప్పుడు ఆలయాల్లో ఉండేటువంటి ధర్మకర్తలు తీసుకుందాం, మనకి వాళ్ళు చేసే పాపకార్యాల పుణ్యకార్యాల అక్కడ వచ్చేటువంటి సొమ్మంతా నీ బోటలు నా బోటలు పాపాలు చేశానండి, నాకు ₹1,00,000 వచ్చినాయి, నేను లంచం తీసుకున్నాను, దాంట్లో 10% దశమ భాగం నేను దేవుడికి వేస్తున్నాను అని చెప్పి దేవుడికి వేస్తారు. ఆ దశమ భాగాలు కాస్త కొన్ని వేల కోట్లు అవుతాయి. ఆ వేల కోట్లు ఎవరు తింటున్నారు? మళ్ళీ మానవుడే. దేవుడి పేరు చెప్పి మళ్ళీ మానవుడే తింటున్నాడు కదా. పార్టీల వాళ్ళు, పదవుల వాళ్ళు, అక్కడ ధర్మకర్తలు వాళ్ళే కదా, వాళ్ళే తింటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడేమో వదిలించుకున్నారు, ఇక్కడేమో తగిలించుకుంటున్నారు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందంటే, మనకి కలియుగంలో ఒక నియమం ఉంటుంది.
తాటి చెట్టు ఎక్కేవాడు ఉంటే తలదన్నేవాడు ఉంటాడని. తాటి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది కదా! దాన్ని ఎక్కేవాడు ఒకడు ఉంటే దానికన్నా మించి ఎక్కేవాడు ఇంకోడు ఉంటాడు. ఇక్కడ పాపకార్యాలు అనేది ఏమి లేదు. మనము చిన్నపాటిది చేస్తే మనకన్నా పెద్దవారు ఇంకోటి చేస్తూ ఉంటారు. కలియుగం అంటే అదే. ధర్మం అంటే అదే. కలియుగం అనేది ధర్మం అనేది 4 పాదాల మీద నడవదు అందుకోసమే. పాపకార్యాలు అనేది ఎక్కడా లేదు. మనకి ఆత్మ సంతృప్తి కోసము నేను ఏదో ఎదుటి వారికి ఒక రూ. 10 ఇవ్వడం ద్వారా నా పాపం పోయింది అని నేను అనుకోవాలి అంతే. అది పోదు. దేవుడు చెప్పడం మనకి నీ పాపం పోయిందిరా పో ఇగో పండగ చేసుకుని ఇంకో పాపాన్ని సిద్ధపడు నువ్వు అని చెప్పడు దేవుడు. అది మనం కోరుకుంటాం. దేవుడా నాకు వాడి దగ్గర నుంచి వాడు నాశనమై నాకు ₹1,00,00,000 ఇస్తే నేను దశమ భాగం ₹10,00,000 నీ అకౌంట్లో నీకు ఉండిలో వేస్తానని చెప్తాడు. ఆ ఉండిలో ₹10,00,000 అక్కడ ఉండే ధర్మకర్తల, పార్టీ వాళ్ళ, పద్ధతుల వాళ్ళ, జియో వాళ్ళ ఎవరు అక్కడ ఉండేటువంటి వారు తింటారు అది. ఆ కర్మ అనేది అటు పోతా ఉంటదనమాట మళ్ళీను. ఎట్లా ఉండిద్దంటే, ఇప్పుడు ఒక ఆఫీసర్ ఉంటారు. ఒక కలెక్టరో, లేకపోతే జడ్జో, లేకపోతే ఇంకోరో సంథింగ్ ఉంటారు. ఆ ఆఫీసరు ఒక వ్యక్తి దగ్గర ఎక్కడిదాకైనా ఒక ఆర్‌టీఓ ఉంటుంది. ఒక ఆర్‌టీఓ దగ్గరికి వెళ్ళేసి, మీకు లైసెన్స్ కావాలి, మీకు డ్రైవింగ్ రావట్లేదు, లైసెన్స్ కావాలి. లైసెన్స్ కావాలన్నప్పుడు వాడికి ఒక ₹4,000 మీరు ఇచ్చేస్తారు. ఆ ₹4,000 ఇవ్వగానే వాడు బండేసుకొని వెళ్తాగానే ఒక చిన్న యాక్సిడెంట్ అయిపోద్ది. కాలు కొంచెం దెబ్బ తగిలిద్ది. హాస్పిటల్‌కి వెళ్తాడు. ఆ ₹4,000 డాక్టర్‌కి ఇచ్చేస్తాడు. కర్మ అనేది చూడండి. కర్మ ఇది. ఆ ₹4,000 డాక్టర్‌కి ఇస్తాడు. డాక్టర్‌కి ఇవ్వగానే వాళ్ళ కొడుకు ఫోన్ చేసి నాకు స్కూల్‌లో కొట్టేస్తున్నారు నన్ను బ్యాట్ కావాలి, బ్యాట్ బంతు కావాలని చెప్పి ఫోన్ చేయగానే ఆ ₹4,000 తీసుకెళ్ళి బ్యాట్లు, బంతులు కొనిస్తాడు. కొనివ్వగానే మళ్ళీ ఇక్కడ ఏమవుతది? వాడికి బ్యాట్, బంతులు ఇవ్వగానే వాడు ఊరుకుంటారా? జనాలు కొడతారు కదా వాడిని. ఎక్కడ తన్నులుంటారు, దెబ్బతింటారు కదా! వాడు మళ్ళీ ఎక్కడికెళ్ళాలి? హాస్పిటల్‌కి వెళ్ళాలి. లేకపోతే లైసెన్స్ కోసం ఇంకో దగ్గరికి వెళ్ళాలి. లేదా టోర్నమెంట్ కోసం నేషనల్ లెవెల్‌కి వెళ్ళాలి. మళ్ళీ ఆ ₹4,000 ఎక్కడెక్కడ చేస్తూ ఉంటారనమాట. కర్మ చూడండి ఎట్లా తిరుగుతదో ₹4,000 ఇలా తిరుగుతూ మళ్ళీ ఎక్కడికెళ్తది? ఆ అబ్బాయికి బండి కావాలంటే మళ్ళీ ₹4,000 ఇచ్చేసి ఆర్‌టీఓ దగ్గరికి ఎళ్తారు. కర్మ అనేది ఎక్కడ ఉండిద్దంటే ఇలా ఉండిద్ది. లేదా ఈ అబ్బాయి ఏదైనా తప్పులు చేసి, ఈ అబ్బాయి ఏదైనా ఆడపిల్లని ఏడిపిచ్చున్నాడా అంటే, నాయనా కాపాడు నాయనా అని చెప్పేసని ఆ ₹4,000 తీసుకొని మళ్ళీ ఉండిలో ఏస్తారు. అంతేగా జరిగేది. ఈ కర్మ కాస్త ఇలా తిరుగుతున్నది ₹4,000 అంటే మన కలియుగంలో ఏమవుతుందంటే గనక ఇది కర్మ, ఇది క్రియ, ఇది పాపం, ఇది చేయకూడదు అనేది లేదు. అందుకే సనాతన ధర్మంలో కొన్ని నియమాలు తీసుకొని కొన్ని గురువులైతే సైతం కూడా కొన్ని బోధన చేస్తూ ఉన్నారు. ఇలా చేయండి ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదని. మత మార్పిడి అది కుల వ్యవస్థ కాదు. మత వ్యవస్థ. మత మార్పిడి చేస్తే పాపం. మత మార్పిడి చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా! అది పాపం చేసినట్టు లెక్క. తల్లిని మార్చినట్టే కదా! మత మార్పిడి చేయటం అంటే తల్లిని మార్చినట్టు. ఆ తల్లిని మార్చిన తర్వాత నువ్వు అంతకన్నా పాపం ఇంకేం చేస్తావు? భార్యని ఏడిపించావు. ఇంక అంతకన్నా పాపం ఏం చేస్తావు? ఈ మధ్యన చాలామంది ఇలా జరుగుతున్నాయి కదండీ! మర్డర్ చేసేసి మా భర్తల్ని, భార్యల్ని టబ్బుల్లోనూ, సూట్ కేసుల్లోనూ, కుక్కర్‌లో పెట్టి ఉడకబెడతా ఉన్నారు ఈ రోజున. మోసం చేస్తూ బాగా ఉన్నారు. చిట్టీలని జరుగుతున్నాయి చెప్పేసని, క్రైమ్స్. రియల్ ఎస్టేట్ అని చెప్పేసని చాలామంది మోసం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు దొరికిపోతున్నారా లేదా? దొరికిపోతుంది. దొరికిపోతున్నారు. కర్మ అయిపోయింది అంతటితో. కాబట్టి ఇక్కడ భూమిపైన దేవుడికి దేవుడికి చేస్తే కొంత భాగం దేవుడికిస్తే అతను మనల్ని కాపాడుకుంటాడు, కాపాడుతనేది కరెక్ట్ కాదు. మన ఆత్మ సంతృప్తి అంతే అది. మనం దీపారాధన చేయడం ద్వారా మనకేదో జరిగిపోతది. అది మనం అనుకోవాలి. లేదా ఎవరైనా చెప్పాలి. దేవుడొచ్చి చెప్పడు మనకి. కాబట్టి దేవుడి పేరు చెప్పుకొని మోసాలు చేస్తున్నాం. దేవుడంటే భక్తి కాదు భయం. అతను మనకి శిక్ష వేస్తాడు అనే భయంతో మనం చేస్తున్నాం తప్పితే అతని మీద భక్తితో కాదు. భక్తితో అన్నప్పుడు మనం పాపాలు చెయ్యం. పాపం అనుకున్న దగ్గరికి వెళ్ళం. మనం భయంతో చేస్తున్నాం. ఇప్పుడు మనకి హెల్మెట్ లేకుండా బైక్ వేసుకొని వెళ్ళిపోతాం. పోలీస్ పట్టుకుంటాడని భయమా? భక్తా? భయం. భయం. దేవుడికి గర్భగుడిలోకి చెప్పులేసుకు వెళ్ళం. చెప్పులేసుకు వెళ్ళిపోవడంతో, స్నానం చేయకుండా వెళ్ళిపోవడంతో అది కొన్ని మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి నియమం ఉంటుంది. ఇలానే గుడికి వెళ్ళాలి అని ఉంటుంది. ఒక పద్ధతి ఉంటుంది. అలా టైప్‌లో గుడికి వెళ్తేనే ఉంటుంది. లేదు ఏదో బయట అంతా తిరిగి వచ్చేసి నేను గుడిలోకి వెళ్తానంటే మనకి లోపల అనుకుంటుంది ఇలా వెళ్ళకూడదేమో, దేవుడు మనల్ని శిక్షిస్తాడేమో. దేవుడు మనకు చెప్పడు రెండూను. కానీ శిక్షిస్తాడేమో అని అనుకుంటూ ఉంటాం కదా! మనలో ఒక మైండ్ సెట్ అనేది సెట్ అయిపోతాం అనమాట. దాని ప్రకారంగా మనం నడుస్తూ ఉంటాం. ఇక పాపకర్మలను కూడా అన్నీ అలానే ఉంటాయి. మనం పుణ్యకార్యం చేయాలనుకుంటే పుణ్యకార్యం 10 మందికి అన్నం పెట్టాలి. 10 మందికి సంపాదించి పెట్టుకోవాలి. మన దగ్గర రూపాయి సంపాదించాలంటే ఒక ₹10 దానం చేయాలి. రూపాయి సంపాదిస్తే 10% 10 పైసలు దానం చేస్తే అదేదన్నా నేను ఒక మనిషికి అన్నం పెట్టగలిగాను ఉంటది. అలాంటి ఉండిల్లో వేసేయటం, అలాంటి దుర్మార్గులకి మళ్ళీ డబ్బు అందించడం, వాళ్ళు మళ్ళీ ఇంకోటి చేయించడం ఇవన్నీ కూడా మనము వాళ్ళ పాపకర్మలను మనం మోసినట్టు లెక్క. మర్డర్ చేసాడు కత్తిచ్చినట్టే. కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి మూర్ఖమైన పనులు చేయకుండా చెడుని ఎక్కువగా మనం తీయకుండా ఉంటే మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే పాపం అనేది మనల్ని అంటకుండా ఉంటుంది. అంతేగాని మనం దాంట్లో భాగం అవ్వకూడదు.
పాపాలు చేస్తున్నప్పుడు మనకు నచ్చినప్పుడు మనం కూడా దాంట్లో ఎంకరేజ్ చేయకూడదు, భాగం అవ్వకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకు అనేది పుణ్యఫలం వస్తుంది. ధర్మాలు లేకపోతే 4 వేదాల మీద నడిచేదా, లేకపోతే మనం ఇక్కడ పాపం చేయడం ద్వారా ఇంకోటి ఏది మనకు అయిపోతుందని కాదు. దేవుడిని భక్తి లేకపోయినా పర్వాలేదు, కానీ భయం అనేది ఉండాలి. ఆ భయంతోనే మానవాళ్ళు ఇప్పటివరకు కలియుగంలో ఇంకా నడుస్తున్నారంటే కనుక ఆ భయం అనేది ఇంకా ఉండబట్టే. కాబట్టి ఈ రోజు కొంచెం నచ్చనైతే నడుస్తూ ఉంది ఒకటి. ఇంతకుముందు రేవు పార్టీలని, పబ్బులని, క్లబ్బులని ఉండి జనాన్ని నాశనం అవ్వడానికి ఒక పద్ధతి ఉండేది. ఈ రోజుల్లో దేవుడి పేరు చెప్పి మరీను వీకెండ్ పార్టీస్ అని చెప్పేసి అని భజన క్లబ్ అని పెడుతున్నారు దరిద్రంగా. ఆ భజన క్లబ్లు ఏం నడుస్తుంది అంటే వెనక పక్క డ్రగ్స్ నడుస్తుంది. ఇటీవల కాలంలో మొన్న హైదరాబాద్, బెంగళూరులో భజన క్లబ్ అని పెట్టేసి పాపాలు చూడండి ఎలా ఉంటున్నాయో. మీకు ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ భజన క్లబ్ ఇంకేం నడుస్తుంది అంటే డ్రగ్స్ అమ్ముతున్నాడు వాడు. ఆ మందు బానిసైపోయేసి పిచికారీ చేస్తున్నాడు. మందు అంతా కూడా అందరికీ డ్రింక్స్ ఇస్తారు కదా, దాంట్లో మొత్తం మంది కలిపేసి ఇస్తున్నారు డ్యాన్స్ వేయటానికి అని చెప్పేసి. ఇది మాత్రం చాలా అనారోగ్యమైనటువంటి విషయాలు అనమాట. భక్తి పేరుతో భక్తి మార్గంలో వెళ్ళడానికి జనాన్ని తీసుకొచ్చి ఇదొక రకంగా జనాన్ని ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేస్తూ అని చెప్పేసి అని వాళ్ళని హిప్నటైజ్ చేస్తున్నారు, దానివైపు మలిచేసి చేస్తున్నారు. ఇది మాత్రం చాలా అనారోగ్యమైనటువంటి విషయం అట. ఈ రకంగా చేస్తున్నప్పుడు భక్తి ఎక్కడ ఉంది, దేవుడు ఎక్కడ ఉన్నాడు, పాపాలు ఎక్కడ ఉన్నాయి? మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దేవుడి పేరు పెట్టి చేస్తున్నాం కాబట్టి మనం చేసేది మనకు నచ్చుతుందా లేదా, ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుందా? మనం చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా చేసేదే పాపకార్యం కాదు, పుణ్యకార్యం కింద ఉంటుంది. కలియుగంలో అది చేస్తే సరిపోతుంది. పాపాలు చేస్తూ పూజలు, దానాలు, యజ్ఞాలు చేసే వాళ్ళకి అవి పోవు. పాపాలు చేసేవాళ్ళు ఇవన్నీ చేస్తున్నాను కదా, నాకు ధర్మం, నాకేదో పుణ్యం జరిగిపోతుందంటే కాదు. నేను 10 మంది నరికేసి కాశీలోకి వెళ్ళి నేను స్నానం చేస్తే ఎట్లా పోతుందండి? పోతుంది. ధన్యవాదాలు గురుగారు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.